ప్రస్తుత వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే కొత్త మూవీ రివ్యూతో వచ్చేసాను, విచ్ ఇస్ రాజాది రాజా. సో ఈ సినిమా ఒక పీరియాడిక్ సెట్టింగ్లో పెట్టారనమాట. నేను ట్రైలర్ చూసినప్పటి నుంచి వాస్ ప్రిటీ ఎక్సైటెడ్ బికాజ్ నాకు పర్సనల్లీ పీరియాడిక్ డ్రామాస్ కానివ్వండి, హిస్టారికల్వి కానివ్వండి, మైథాలజీ కానివ్వండి, రీఇన్కార్నేషన్ కానీ ఇవన్నీ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి నేను కొంచెం ఎక్సైట్మెంట్లోనే ఉండే, అండ్ అదే పాజిటివిటీతోనే నేను మూవీకి వెళ్ళాను. కానీ మూవీ అయిపోయేసరికి నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే అనమాట. అదేంటి అనేది మీకు తెలుస్తుంది రివ్యూ చూస్తూ ఉంటే. సో మనం అర్జెంట్గా స్టోరీ లైన్లోకి వచ్చేస్తే, స్టోరీ ఏంటంటే మన హీరోకి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనేది డ్రీమ్. కానీ వాళ్ళ నాన్న ఏంటి అంటే నువ్వు డాక్టర్ అవ్వాలి అని ప్రెషర్ పెడుతూ ఉంటారు. సో ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ తన డ్రీమ్ని ఫాలో అవుతున్న మధ్యలో హీ మీట్స్ ద హీరోయిన్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరు లవ్ అదంతా అవుతున్న మధ్యలో ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి. ఇంకా మగధీరా లెవెల్ రీఇన్కార్నేషన్ ఫ్లాష్ బ్యాక్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఫైనల్గా అసలు ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, హీరోయిన్ కలుస్తారా లేదా, హీరో తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటారా లేదా ఫ్యాషన్ డిజైనర్గా అనేదే స్టోరీ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాజిటివ్ సైడ్స్కి వచ్చేస్తే, ఫస్ట్ పాజిటివ్ ఇస్ గుడ్ కాన్సెప్ట్. ఇది నాకు ఫేవరెట్ అనే కాదు, నిజం చెప్పాలంటే ఎప్పుడైతే మనకు కమర్షియల్ మిక్స్ వచ్చేసి ఈ ఫ్యాంటసీ మిక్స్ అయిపోయిద్దో అప్పుడు ప్రతిసారి తెలుగులో అది హిట్టే. నిజంగా అది చాలా మంచి కాన్సెప్ట్తోనే దిగారు ఈ సినిమా వాళ్ళు. సెకండ్ వచ్చేసి రియలీ విఎఫ్ఎక్స్ భయ్యా. విఎఫ్ఎక్స్ ఇంకా ఫ్లాష్ బ్యాక్, నిజం చెప్పాలంటే అసలు సినిమా మొత్తంలో ఫ్లాష్ బ్యాక్స్ హిట్ వాళ్ళకి. అసలు ఈ బడ్జెట్లో ఎలా తీసారు డైరెక్టర్ అనిపించింది నాకైతే. సిజిఐ కానివ్వండి, సెట్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, మొత్తం ఎంత రియలిస్టిక్ ఉందంటే పెద్ద సినిమా వాళ్ళు చూసి నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర 100 crores ఉన్నది వేస్ట్ చేసేసుకుంటారు. కానీ వీళ్ళు అసలు ఇంత చిన్న బడ్జెట్లో అసలు మొత్తం ఇంత బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం ఇస్ రియలీ డైరెక్టర్కి ఒక హ్యాండ్స్ ఆఫ్ ఇచ్చుకోవాలి ఆ విషయంలో అయితే. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్స్ అసలు క్రేజీ రిచ్ ఉన్నాయి. అసలు మొత్తం పీరియాడిక్ పోర్షన్స్ కానివ్వండి, సెట్స్ కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఫ్రేమింగ్ కానీ అన్నీ గ్రాండ్ ఉన్నాయి. అసలు చాలా బాగా వెళ్ళింది. వాళ్ళ బడ్జెట్ మరి ఎంత లొకేట్ చేసుకున్నారు కానీ మొత్తం అయితే చిన్న బడ్జెట్ మూవీ అని చెప్పారు. కానీ నిజంగా అసలు ఇంత ఎలా పుల్ ఆఫ్ చేశారో కానీ ఇట్స్ లైక్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ఇదంతా ఇంకా క్రెడిట్. నెక్స్ట్ వచ్చేసి రోహిణి పర్ఫార్మెన్స్ ఇంకా కామిక్ టైం. మీకు తెలుసో తెలీదు, ఈ సినిమాలో యాక్చువల్లీ రోహిణి యాక్ట్ చేసింది. సో తను ఎప్పుడు స్క్రీన్లోకి రాని అసలు ఫుల్ ఎంటర్టైన్ చేసి బయటకు వెళ్ళింది. తను ఉన్న ప్రతి కామెడీ సీక్వెన్స్ పండింది. సో షీఈస్ ఆల్సో వెరీ బిగ్ పాజిటివ్ ఆఫ్ దిస్ మూవీ. నెక్స్ట్ మన లీడ్స్ యాక్టింగ్కి వచ్చేస్తే ఏదో తోప్ చేశారన్నా అలాంటి వర్స్ చేశారన్న. హీరోయిన్ ఇద్దరు న్యూ కమర్స్. సో వాళ్ళు ఫస్ట్ టైం దానికైతే జస్టిఫై చేశారు. అబ్బా చాలా బాగా వెళ్ళింది వాళ్ళు ఫస్ట్ టైం అటెంప్ట్. నిజం చెప్పాలంటే హీరోయిన్ తన ఇన్నోసెన్స్ అవన్నీ ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగా సెట్ అయింది రోల్కి. ఇన్ఫాక్ట్ ఎప్పుడైతే మనం ఈ ఫ్లాష్ బ్యాక్స్ ఇవన్నీ చూస్తామో ఇంకా షీ ఫీల్స్ మోర్ బ్యూటిఫుల్ అలాంటి దాంట్లో. సో ఓకే వెళ్ళింది వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే. ఇప్పుడు నెగిటివ్ సైడ్స్కి వచ్చేసి నాకు ఫస్ట్ నచ్చిన నెగిటివ్ ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ అవర్ హీరో. లైక్ ప్రెజెంట్లో బాగుండే వాజ్ దిస్ జాయల్ అండ్ ఎవ్రీథింగ్. చూస్తే వావ్ భలే హ్యాండ్సమ్ ఉన్నాడు అనిపించింది. కానీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసరికి స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. ఆ రాయల్ లుక్ ఆర్ ఆ కమాండింగ్ అది అసలు సెట్ అవ్వలేదు. మరి హీరో తప్ప అన్నాను నేను, యాక్టింగ్ బాగానే చేసుకుంటూ వెళ్ళాడు. అదంతా ఇంకా స్టైలింగ్ ఇంకా కాస్ట్యూమ్ డిజైనింగ్ తప్పు. అసలు ఆ ప్రెజెన్స్ని క్రియేట్ చేయలేకపోయాడు. మేబీ గడ్డం పెట్టి ఉండాల్సిందేమో, బాడీ పెంచి ఉంచాల్సిందేమో ఏమో, కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే రాలేదు మన లీడ్కి. అండ్ మీరు సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతుంది మగధీర చాలాసేపు మీకు గుర్తొస్తుంది. అరే మగధీర ఒక నాస్టాలజియా ఫీలింగ్ కదా, అది గుర్తొస్తే ప్రాబ్లం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ చిన్న బడ్జెట్ సినిమాని మనం ఎప్పుడైతే మగధీర లాంటి సినిమాతో కంపేర్ చేసుకుంటూ పోతామో ఇది ఎంత బాగా తీసినా వాట్స్ నెక్స్ట్ ఇట్ కెన్ బి బెటర్ కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో డైరెక్టర్ ఇక్కడ చూసుకొని ఉండాల్సింది, కంపారిజన్స్ రేజ్ అవ్వకుండా ఆపేసుకొని ఉండాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ద ప్రాబ్లమ్ ఇస్ ప్రిడిక్టబిలిటీ అండ్ స్లో ఫేస్. ఈ సినిమా కొంచెం స్లో ఫేస్లో నడిచింది. లైక్ స్లో ఫేస్లో నడిస్తే ప్రాబ్లం ఏంటి అని మీరు అడగచ్చు. కానీ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ సినిమా భయ్యా. ఇదేం స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్ కాదు, అది స్లో ఫేస్లో నడిచినా సరే అనుకోవడానికి. నెక్స్ట్ ప్రిడిక్టబుల్ రైటింగ్ అయితే ఉంది. కొన్ని దగ్గర మీరు ఆల్రెడీ ఆ ట్విస్ట్ ఆ సస్పెన్స్ని గెస్ కొట్టేయగలరు. సో అది కూడా ఒక డ్రాబ్యాక్ దీనికి. నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి అయితే పర్ఫార్మెన్స్ డిడ్ మ్యాచ్ ద విజన్. లైక్ మన డైరెక్టర్ చాలా అంబిషన్స్ ఉండే. లైక్ లిటరల్ చెప్తున్నాను కదా, అనిల్ నాకు తెలిసి అసలు క్రేజీ స్టోరీస్ అనుకున్నారు హెడ్లో. అయితే ఒక మగధీరా లెవెల్ స్టోరీ అనుకున్నారు. ఎందుకంటే అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, ఫ్యాంటసీ వరల్డ్ కానివ్వండి, మొత్తం అసలు ఇట్ వాజ్ లైక్ ఆన్ డిఫరెంట్ లెవెల్. ఒక చిన్న సినిమా బడ్జెట్ కాదు ఇది. నిజంగా చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు ఆ వరల్డ్ని. కానీ మన లీడ్ పర్ఫార్మెన్సెస్ అదంతా మ్యాచ్ అవ్వలేకపోయింది. సో ఆ స్కేల్ తేలేకపోయింది. సో మూవీ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అన్న ఫీలింగ్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం ఫైనల్ వర్డ్కి వచ్చేస్తే, సో ఇది రియల్లీ ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా.
కానీ కొంచెం పూర్ పర్ఫార్మెన్సెస్ వల్ల, స్లో నరేషన్ వల్ల, కొంచెం స్క్రీన్ ప్లే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల డైరెక్టర్ అనుకున్న విజన్కి వెళ్ళి టచ్ అవ్వలేకపోయింది ఈ సినిమా అయితే. కానీ ఫ్యాంటసీ డ్రామా ఇష్టం ఉన్నా, కొంచెం పీరియాడిక్వి సినిమాలు ఇష్టం ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళి మీరు చూడొచ్చు ఈ సినిమా. నిజంగానే గుడ్ వన్ టైం వాచ్. సో ఎగ్జిక్యూషన్కి అయితే వీళ్ళకి నిజంగా 10/10 అసలు లో బడ్జెట్లో ఇలాంటి సినిమా తీసినందుకు భయ్య డైరెక్టర్కి సెల్యూట్ వేసుకోవచ్చు. అసలు చాలా బాగుంది అసలు ఈ సినిమా అయితే ఆ లెవెల్లో చూసుకుంటే. నెక్స్ట్ నా రేటింగ్ వచ్చేసి సినిమాకి 2.9/5. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నేను మళ్ళీ కొత్త వీడియోతోనో లేదా కొత్త ఇంట్రెస్టింగ్ రివ్యూతోనో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు మీరు కామెంట్స్ నింపండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, మీ క్రిటిసిజం చెప్పండి, మీ చెప్పండి. ఐ విల్ లవ్ రీడింగ్ అబౌట్ ఇట్. కానీ యాజ్ యూజువల్ మనం బూతులు తిట్టుకోకూడదు ఒకరినొకరు, డిస్రెస్పెక్ట్ చేసుకోకూడదు ఒకరినొకరు. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం మూవీ లవర్స్ భయ్యా. నీకు నాకేం పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ లేవు. సో ఆతో ఇది మొత్తం ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్. సీ యా.